ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాలకి సంబంధించినటువంటిది కాంట్రాక్ట్ తీసుకుంది జేపీ సంస్థ. వాళ్ళు కుదుర్చుకున్న ఒప్పందం 2023 మేతో ముగిసిపోయింది. అయితే మరో 6 నెలల పాటు వాళ్ళే ఇసుక వ్యాపారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు తవ్వుతున్నారు కానీ వాళ్ళకి సంబంధం లేదు. వాస్తవంగా 1528 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లిస్తామని, నెలకి 63 కోట్ల రూపాయలు చొప్పున అన్నటువంటిది జేపీ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం. నెలకి 381 కోట్లు చెల్లించాలి. మొత్తంగా 2.5 ఏళ్ళకి 1908 కోట్లు కట్టాలి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నాటికి జేపీ కంపెనీ 1059 కోట్లు చెల్లించింది. ఇది అధికారిక లెక్క. ఇప్పుడు దీంట్లో సెప్టెంబర్ 11 జిఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్కి రాసిన లేఖలో ఏదైతే మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి మరోవైపు రూపాయి కూడా అంటే ఇదంతా చెల్లించేసింది 1059 కోట్లే చెల్లించిందని అప్పుడు మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి సెప్టెంబర్ 11న జిఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్కి లేఖ రాశారు. అయితే రూపాయి కూడా బకాయి లేదు అంటూ మార్చి 14న న్యూ డ్యూ సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఏపీఎండిసి తొలుత ఇసుక తవ్వకాలు విక్రయాలు చేస్తుంటే దాని నుంచి జేపీ సంస్థకి ఇది చేసుకొచ్చారు. అది ఫెయిల్ అయింది మొదట ఏపీఎండిసిది, ఆ తర్వాత జేపీ సంస్థది. రేట్ అయితే అదిరిపోవడమే పెద్ద సమస్య అయింది. ఇప్పుడు చూస్తే సబ్ కాంట్రాక్టర్ అయినటువంటి టర్న్కీ ఎంటర్ప్రైజెస్ ఎండి బి శ్రీనివాసరెడ్డి పేట సమర్పించిన బ్యాంక్ గ్యారంటీలు కూడా విడుదల చేయాలని జేపీ సంస్థ కోరింది. దీంతో మొత్తం 120 కోట్ల బ్యాంక్ గ్యారంటీలు విడుదలైపోయినాయి. ఓవరాల్గా చూస్తే జేపీ సంస్థ బాకీ పడింది అన్నటువంటిది ఈనాడు ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి కథనం. దాని ముందుగానే అది మే నాటికే ప్రిపేర్ అయిపోయింది. ఆ డబ్బులు అది తీసేసుకుంది, గ్యారంటీ పెట్టిన డబ్బులు. ఆ తర్వాత తవ్విన డబ్బులు ఇవ్వలేదు అన్నటువంటిది. అది 180 కోట్ల రూపాయల దాకా రావాలి ఈ 3 నెలలకి అన్నటువంటిది ప్రస్తుతం చెప్తున్నటువంటిది. అది దాని మీదన ఇప్పుడు దర్యాప్తుకి ఆదేశిస్తారా చూడాలి.